హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంజన క్రియేటర్ వ్లాగ్స్. ఈరోజు అయితే మీకోసం గ్రీన్ చికెన్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా అయితే పుదీనా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇందులోకి. తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. కొద్దిగా ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆ తర్వాత మనం పులుపు కోసం ఇందులోకి మామిడికాయ వేస్తున్నాను. నేనైతే కొద్దిగా వేసుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా మామిడికాయ వేసుకొని దీన్ని మంచిగా పేస్ట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం చికెన్లోకి వేసుకోవాలి ఫ్రెండ్స్. చికెన్ తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చికెన్ ఇలా తీసుకొని దీంట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని మనం ఇందులోకి వేసేసుకోవాలి. ఈ పేస్ట్ని వేసేసుకున్నాక కొద్దిగా ఇందులోకి పెరిగేయాలి. ఇందులోకి ఇప్పుడు మనం కొద్దిగా పెరిగేసేయాలి. కొద్దిగా పెరిగేసి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకోవాలి. దీన్ని మంచిగా మనము పీసెస్కి పట్టేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఇప్పుడైతే ఈ విధంగా మంచిగా చేసుకున్నాక ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ఓకేనా? ఇప్పుడైతే 15 మినిట్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందామండి. 15 మినిట్స్ పెట్టుకోవాలి. ఆఫ్టర్ 15 మినిట్స్ తర్వాత ఇలా మ్యాగ్నేషన్ అయినాక ఇలా వచ్చిందండి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఆయిల్ని హీట్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ చేసుకున్నాక అందులోకి మనం ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. కొద్దిగా ఆనియన్ పేస్ట్ వేసేసుకోవాలి. ఆనియన్ వేగుతుంది కదండి, కొద్దిగా ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. మసాలా ఇప్పుడైతే మసాలా ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలండి. లవంగా, ఇలాచి, దాల్చిన అండ్ సాజీరా ఇవన్నీ వేసుకోవాలి. ఇవి కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇవి కూడా మంచిగా వేయించుకోవాలి. ఇవన్నిటిని బాగా వేయించుకోవాలండి. ఇలా వేయించుకోవాలండి. ఈ విధంగా మంచిగా ఇందులోకి కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడైతే ఇవి బాగా వేగిపోతున్నాయి కదండి. కొద్దిగా ఇప్పుడు ఇందులోకి పసుపు వేసేసుకుందాం. కొద్దిగా పసుపు వేసుకొని కలిపేద్దాం. కలిపేసుకోవాలి. ఇప్పుడు బాగా వేగిపోయింది కదా, మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ అయితే ఇందులోకి వేసేసుకోవాలి. నిదానంగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ మొత్తం ఇందులోకి వేసేసుకోవాలి. ఇందులోకి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా ఓకే అండి. ఈ విధంగా ఒక 15 మినిట్స్ మంచిగా ఈ పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు వేయించుకోవాలండి. 15 మినిట్స్ అలా వేయించుకోవాలి. ఇప్పుడైతే చికెన్ ఉడుకుతుంది కదండి, ఇందులో కొద్దిగా మనం ధనియాల పౌడర్ వేసేసుకోవాలి. ఇప్పుడైతే కొద్దిగా చికెన్ మసాలా కూడా వేసేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడైతే టేస్ట్కి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. నేను ఆల్రెడీ వేసాను కాబట్టి 1 స్పూన్ వేస్తున్నాను. ఇప్పుడు వేసేసుకొని దీన్ని కూడా కలుపుకోవాలి. ఈ విధంగా అయితే ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే దీంట్లోకి కొంచెం బ్రౌన్ ఆనియన్ వేసుకోవాలి మనము. చూడండి ఫ్రెండ్స్, ఇలా బ్రౌన్ ఆనియన్ వేసేసుకోవాలి. కొంచెం బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. కొద్దిగానే వేసేసుకోవాలి. బ్రౌన్ ఆనియన్ వేసుకొని కలుపుకోవాలి. ఇంకొక 2 మినిట్స్ అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకోవాలి ఫ్రెండ్స్. కొత్తిమీర వేసేసుకుంటే సరిపోద్ది. కొత్తిమీర వేసుకొని కలిపెట్టుకోవాలి. అంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.